హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఎల్ ఫిన్పిన్ యూట్యూబ్ ఛానల్. సో మనతో పాటు శ్రీధర్ సార్ ఉన్నారు, లీగల్ అడ్వైజర్గా విఎల్ ఫిన్పిన్ కంపెనీకి సపోర్ట్ ఇస్తున్నారు. సార్ మీ చిన్న ఇంట్రడక్షన్ చెప్పండి సార్ వ్యూవర్స్ కోసం. Hello all, my name is Kasali Sridhar. I am practicing advocate at High Court of Telangana. నేను విఎల్ ఫిన్పిన్కి లీగల్ అడ్వైజర్ కూడా పనిచేస్తున్నానండి. ఓకే సార్, ఏంటంటే సార్ వ్యూవర్స్కి చిన్న డౌట్ ఉంది. ఏంటంటే ఒక పర్సన్కి లోన్ కావాలంటే బ్యాంక్ దగ్గరికి వెళ్తారు నార్మల్గా. సో మీరేమో మా దగ్గరికి రండి, మేము లోన్ ప్రాసెస్ చేస్తామంటున్నారు. ఏంటి సార్ బెనిఫిట్ ఏంటి? బ్యాంకుకి వెళ్లకుండా పర్సన్ మీ దగ్గరికి రావటం వల్ల బెనిఫిట్ ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ ఈ విఎల్ ఫిన్పిన్లో వచ్చేసి 20 years ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ అండి యాక్చువల్గా ఇది. సో మేనేజ్మెంట్కి చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరన్నా పెద్ద వ్యాపారస్తులు కానీ లేదా మంచి లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు, కాకపోతే వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ తక్కువ ఉంటుంది సమ్టైమ్స్. అసలు కొందరు వ్యక్తులకి ఏంటంటే రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. యాక్చువల్గా వాళ్ళకి ఆ రెంటల్ ఏంటంటే క్యాష్ రూపంగా వస్తుంది. ఈ క్యాష్ ఇన్కమ్ అన్నది కొన్ని బ్యాంకులు యాక్సెప్ట్ చేస్తే, కొన్ని బ్యాంకులు యాక్సెప్ట్ చేయవు. అయితే ఈ యాక్సెప్ట్ అంటే దాన్ని కన్సిడర్ చేసే బ్యాంకులు వాళ్ళని పట్టుకోవడానికి ఏంటంటే కాస్త టైం పడుతుంది అన్నమాట అది. సో వీళ్ళ దగ్గరికి వస్తే ఏంటంటే ఈజీగా వీళ్ళ ప్రొఫైల్ ఎక్కడ సెట్ అవుతుంది. సపోజ్ ఒక పర్సన్కి 3 crores విల్లా తీసుకోవడం ఉంది, అతని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చేసి 10 lakhs 15 lakhs ఉంటుంది, 20 lakhs లోపల ఉంటుంది. అంటే ఆ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి బ్యాంకులు సాధారణంగా 3 crores లోన్ చేయవు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర రావడం వల్ల ఏంటంటే నేను చూసాను కదా, మామూలుగా వీళ్ళు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు, బ్యాంకర్స్తో మాట్లాడేసి వీళ్ళు ఆ లోన్ శాంక్షన్ అయ్యే విధంగా చూస్తారండి వీళ్ళు. ఓకే సార్. సార్ ఇందులో మీ రోల్ ఏంటి సార్? అంటే సపోర్ట్ ఇస్తున్నారు కదా, ఎలా వీళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు? మంచి క్వశ్చన్ నరేష్. ఇప్పుడు ప్రతి బ్యాంక్ కూడా ఏంటంటే ఒకటి లీగల్ అండ్ టెక్నికల్ టీం ఉంటుందన్నమాట. సాధారణంగా హోమ్ లోన్స్ కానీ లోన్ అగైన్స్ ప్రాపర్టీస్ కానీ ఏంటంటే ఆ లీగాలిటీ అండ్ టెక్నికల్ దగ్గర చాలా ఆలస్యం అవుతుంటుంది. ఎందుకంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కస్టమర్ అంటే మనకి పూర్తిగా ప్రొవైడ్ చేయకపోవచ్చు. అంటే దాని లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిని అంటే ముందే అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ముందే మాకు పంపిస్తారు ఆ ఫైల్ని. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని మేము ఒక ఆర్డర్లో పెట్టేసి వీళ్ళకి ఇస్తాం అనమాట. సో దట్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళకి కూడా ఈజీగా అయిపోతుంది వర్క్ అది. సో వీళ్ళకి వారంలో పట్టే పనిని వీళ్ళు 1 day చేసేదానికి మంచి ఈజీగా ఆస్కారం ఉంటుంది అప్పుడు. ఓకే సార్. సో అలా మీరు లీగల్ వైజ్గా కంప్లీట్గా సపోర్ట్ ఇస్తున్నారు. అవునండి. నెక్స్ట్ సార్ ఏంటంటే లైక్ పెద్ద పెద్ద బిల్డింగ్స్, హాస్పిటల్స్ ఉంటాయి కదా సార్, విల్లాస్ ఎవరన్నా విల్లా పర్చేస్ చేయాలన్నా లేదంటే విల్లా మీద లోన్ తీసుకోవాలన్నా హాస్పిటల్స్కి, కమర్షియల్ ప్రాపర్టీస్కి, వాటికి కూడా అన్నిటికీ కంప్లీట్గా ఇస్తుంటారు సార్ లోన్ ప్రాసెస్? ఇస్తారండి, చేస్తారు. ప్రతి బ్యాంక్ కూడా ఏంటంటే ఆ పర్సన్ యొక్క పేయింగ్ కెపాసిటీని బట్టి, ఓకే సార్, సో ప్లస్ ఆ ప్రాపర్టీ వాల్యూని బట్టి రెండు లెక్కేసుకొని బ్యాంకులు మామూలుగా లోన్ ప్రాసెస్ చేస్తూ ఉంటాయండి. అదే సార్, స్కూల్స్కి, కాలేజెస్ కూడా అన్నిటికీ చేస్తారు. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సార్ మీరు వస్తుంటారు కదా, చూస్తున్నారు సర్వీసు, ఎందుకంటే బయట డిఎస్ఏ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో కంపారిజన్ ఏంటి సార్? అంటే మన కంపెనీ ఇచ్చే సర్వీస్ ఎలా ఉంది మీరు చూస్తున్న దాన్ని బట్టి? హానెస్ట్గా చెప్పాలంటే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను చూస్తున్నాను అప్పుడప్పుడు వీళ్ళ ఆఫీస్కి వస్తూ ఉంటాను కదా. యాక్చువల్లీ నేను ఈ టీం అంటే సపరేట్ టీం ఉంది, హోమ్ లోన్స్కి ఒకటి, పర్సనల్ లోన్స్కి, కార్ లోన్స్ కానీ సపరేట్ వాళ్ళకి డివైడ్ చేసి పెట్టారు. యాక్చువల్గా ఎవ్రీ టీం కూడా వీళ్ళు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చారండి. ఇక్కడ మేనేజ్మెంట్ ఏంటంటే దాదాపు 24 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. వీళ్ళ గైడెన్స్లో ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ వెరీ సక్సెస్ఫుల్ మేనర్లో. మంచిగా కస్టమర్తో కోఆపరేషన్ కానీ వాళ్ళు మాట్లాడే పొలైట్గా చాలా హ్యాండిల్ చేయడం మన కస్టమర్స్ని, వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి కోఆర్డినేట్ చేయడము. మనం చూసారండి లేటెస్ట్గా ఏంటంటే ఒక పర్సన్ ఒకటి విల్లా తీసుకున్నారు. యాక్చువల్గా అతనికి 3 crores లోన్ అవసరం పడింది, బ్యాంకులు మాత్రం అతనికి 2 crores మాత్రం ఇచ్చాయి. తర్వాత వీళ్ళు అతని దగ్గర ఉన్న స్ట్రెంత్ అయితే బ్యాంక్కి మ్యాచ్ అయ్యే విధంగా మీరు ప్రమోట్ చేసి ఆ లోన్ 3 crores చేయించారు, మరి ఎన్హాన్స్ చేయించారు. సో మీరు స్టార్టింగ్లో ఒకటి క్వశ్చన్ వేశారు యాక్చువల్ మమ్మల్ని, ఎందుకు రావాలి వీళ్ళ దగ్గరికి అని చెప్పేసానంట. ఇటువంటి ఫెసిలిటీస్ కస్టమర్ తనకున్న బలాన్ని ఏదైతుందో బ్యాంక్ ప్రమోట్ చేసుకోలేకపోవచ్చు. సో అటువంటి సందర్భాల్లో డిఎస్ఏ వీళ్ళు విఎల్ ఫిన్పిన్ వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తారండి. థ్యాంక్ యూ సార్. విఎల్ ఫిన్పిన్కి మంచి సపోర్ట్ ఇస్తున్నారు, బ్యాక్ బోన్గా లైక్ ఈ కంప్లీట్గా లీగల్ పరంగా మంచి సపోర్ట్ ఇస్తున్నారు కస్టమర్స్ కానీ విఎల్ ఫిన్పిన్ కానీ. థ్యాంక్ యూ సార్. ఓకే నరేష్, థ్యాంక్ యూ.